ఆసిఫాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం 5:45 కెరిమరి మండలం కోటారి పంచాయతీకి సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ పైలాన్ను ఆవిష్కరిస్తారు సీఎం. లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు కాగజ్ నగర్ ఎక్స్ రోడ్డుకు చేరుకుని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేరున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు తెలంగాణ సీఎం. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా. శ్రీనివాస్, ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతకు సంబంధించి కూడా లబ్ధిదారులకు అందజేయబోతుందో తెలుస్తుంది. ఈ రోజు సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని కూడా సీఎం ప్రారంభించబోతుందో తెలుస్తుంది కదా, డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆశా. జల్ జంగల్ జమీన్ అంటూ ఆదివాసుల హక్కుల కోసం ఉద్యమించిన పోరాటాల పోరుగడ్డ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకి మొట్టమొదటిసారిగా సీఎం రేవంత్ రెడ్డి అయితే రానున్నారు. ఈ రోజు సాయంత్రం 5:30 గంటలకు కొటారి మండలంలోని కొత్తగూడ గ్రామానికి అయితే ఆయన చేరుకోనున్నారు. ఇటు కొత్తగూడ గ్రామంలో నూతనంగా నిర్మించినటువంటి 25 ఇండ్ల ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకైతే ప్రారంభోత్సవ కార్యక్రమం చేసి లబ్ధిదారులకైతే ఇందిరమ్మ ఇళ్లనైతే ఇవ్వనున్నారు. అనంతరం ఇటు లబ్ధిదారులతో ఆయన ముఖాముఖి కానున్నారు. అయితే కొత్తగూడ గ్రామానికి సంబంధించి కూడా పూర్తిగా ఇక్కడ కులాం తెగకు చెందినటువంటి వారైతే ఉంటారు. గత కొన్నేళ్లుగా తమకి శాశ్వత ఇళ్ల నిర్మాణం కావాలంటూ వారు కోరినప్పుడు కూడా గత ప్రభుత్వంలో తమ ఆకాంక్ష అయితే నెరవేరలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 26 ఇండ్లు మంజూరు చేయగా ఇప్పటికే 25 ఇండ్ల నిర్మాణాలు అయితే పూర్తయినట్టుగానైతే ఇటు అధికారులు, గ్రామస్తులు కూడా చెప్తున్న పరిస్థితులు అయితే. అనంతరం కొత్తగూడ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి రెండో విడత పైలాన్ ప్రాజెక్టు ఆవిష్కరించిన అనంతరం కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ లో ఏర్పాటు చేసినటువంటి పట్టణ ప్రగతి కార్యక్రమ బహిరంగ సభలోనైతే సీఎం రేవంత్ రెడ్డి అయితే పాల్గొన్నారు. ఇటు బహిరంగ సభకు ముందు ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి 112 కోట్ల నిధులతో అయితే ఇటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా ఆయన శంకుస్థాపనలు అయితే చేయనున్నారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అయితే అధికార యంత్రాంగం అయితే పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేసింది. ఇటు పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2 ఎస్పీలతో పాటు 1895 మంది పోలీస్ సిబ్బందితో అయితే ఇటు కొటారి గ్రామంతో కొత్తగూడ గ్రామంతో పాటు ఇటు బహిరంగ సభ వద్దన అయితే భారీ పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇటు బహిరంగ సభలో సీఎం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు ఎటువంటి వరాల జల్లు కురిపిస్తారంటూ కూడా జిల్లా ప్రజలైతే ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా పూర్తిగా ఆదివాసీ గ్రామాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ప్రతి వర్షాకాలంలో మనం చూస్తూనే ఉన్నాం. గ్రామాలకు సరైన రోడ్డు మార్గం లేకపోవడం, పూర్తిగా వాగులు వంతెనలు దాటుతుంటూ కూడా వాగుల్లో కొట్టుకపోయి ఇటు మరణించిన వారి సంఖ్య కూడా ప్రతి ఏడాదికి కూడా పెరుగుతుంది. మరోవైపు గర్భిణీల అవస్థలు అయితే పూర్తిగా అరణ్య రోగంను కల్పిస్తున్న పరిస్థితులు అయితే కొమరంభీం జిల్లాలో ఉన్నాయి. అయితే ఇటు సీఎం పర్యటన నేపథ్యంలో మరి ఇటు ఆదివాసీ గుడాలకు మౌలిక సదుపాయాల కల్పనకు ఏదైనా ఇటు ఎక్కువ మొత్తంలో ఏమన్నా నిధులు కేటాయిస్తారా అనేది కూడా వారైతే ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఇటు కొమరంభీం ప్రాజెక్ట్ తో పాటు తుమ్మిడిఎట్టికి సంబంధించినటువంటి ఆ ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి ఏదన్నా ఇంకా తీపి కబురు చెప్తారా అన్న కోణంలో కూడా జిల్లా ప్రజలు అయితే ఎదురు చూస్తున్నారు. పూర్తిగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలోనైతే ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సభకు 1,00,000 మందిని తరలించడానికి అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే పూర్తి స్థాయి సన్నద్ధమవుతున్న పరిస్థితులు ఉన్నాయి. రైట్ శ్రీనివాస్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.